लक्ष्मी नारायण जी। ధన్యవాద్ మేడం స్పీకర్ జీ. భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన మరియు అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సంక్షోభాన్ని ఈ గౌరవ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. నేడు అనంతపురం జిల్లా దేశంలో ప్రధానమైన అరటి పంట ఉత్పత్తి ప్రాంతంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యానవన రంగానికి ఉదయంగా నిలుస్తుంది. మేడం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో దాదాపుగా 40,000 హెక్టార్ల పైగా భూమి అరటి సాగులో ఉంది. ఈ సీజన్లో అరటి ధరలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. కనీసం రైతులకి కోత, చేతి ఖర్చులు కూడా తిరిగి పొందలేని పరిస్థితి ఏర్పడింది. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేగంగా స్పందించి ఈ పంటను మార్కెట్ తరలించేందుకోసం రవాణా సాయం కల్పించాలని అధికారులు ఆదేశించారు. ఈ తక్షణ సహాయం అవసరమైందే కానీ రైతులను ప్రతి సంవత్సరము తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి నిర్మాణమైన సమస్యలు ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే అరటితో సమానమైన చాలాసార్లు మరింత మెరుగైన నాణ్యతను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మా అరటి రైతులకు జాతీయ మార్కెట్లో పోటీ పడే శక్తి లేదు మేడం. ఇందుకు ప్రధాన కారణం మార్కెట్కి రవాణా చేయడంలో ఉన్నటువంటి ఇండియన్ రైల్వేస్ విధిస్తున్న అధిక రీఫర్ కంటైనర్ ఛార్జీలు, శీతలీకరణ రవాణాను మరియు అత్యంత ఖరీదుగా చేస్తున్నాం మేడం. అలాగే ఖాళీగా తిరిగి వచ్చే కంటైనర్లపై పూర్తి ఎంటీ ఛార్జెస్ వేయడం వల్ల సరుకు తీసుకురావడానికి ఏమీ లేకపోయినా రైతులు అదనబారం వస్తున్నారు. ఈ రెండు నిర్మాణాత్మక సమస్యలు రైతుల యొక్క మార్జిన్ దెబ్బతీస్తున్నాయి మేడం. వారి పోటీ శక్తిని బలహీనపరుస్తున్నాయి మరియు ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మార్కెట్లో మా అరటి పండ్లు తగిన స్థానం సంపాదించుకున్నాయి. ఈ సీజన్లో జరిగిన నష్టాలను ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం అవసరము. అదే సమయంలో రీఫర్ ఫ్లైట్ రుసుములను సహకరించడం, అదేవిధంగా ఖాళీ కంటైనర్ని హాలేజ్ ఛార్జీలపై భారీ మాఫీ ఇవ్వడం రైతుల రవాణా భారం తగ్గిస్తుంది మేడం.